మరో వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. ఇదైతే ఒక మూవీ షూటింగ్ లొకేషన్ ఇది స్మాల్ హౌస్, మిడిల్ క్లాస్ హౌస్. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనమైతే లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉందో హౌస్ అయితే చూసేద్దాం. ఈ హౌస్లో అయితే ఏదో షూటింగ్ జరుగుతుంది. ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి హౌస్లో. షూటింగ్ అయితే ప్రస్తుతానికి జరుగుతుంది. మరి ఏం షూటింగ్ ఏందనేది తెలుసుకుందాం మనం కూడా. హౌస్ మిడిల్ క్లాస్ హౌస్. లోపలైతే చాలా బాగుంది. మిడిల్ క్లాస్ హౌస్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. లోపలైతే చాలా బాగుంది హౌస్. మనమైతే పైకి వెళ్దాము. పైకి వెళ్ళి పైన కూడా ఎలా ఉందో పైన కూడా చూసేద్దాం మనమైతే. పైన కూడా బాగుంది. చాలా బాగుంది పైన. సూపర్గా డెకరేషన్ చేసిండ్రు. ఇక్కడ అయితే ఒక సీన్ ఉంటుంది సినిమాది. ఏదో సీన్ అయితే ఉంటుంది ఇక్కడ. అందుకని చాలా బాగా డెకరేట్ చేశారు ఇక్కడైతే. పైన కూడా ఒక బెడ్రూమ్ ఉంది ఇక్కడ. ఈ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాము. బెడ్రూమ్ అయితే బాగానే ఉంది, కానీ ఒక మంచం అవుతున్నది. పాతకాలపు నాటి మంచము. ఆ రోజుల్లో మంచాలన్నీ ఇలాగే ఉండేటి అన్నట్టు. మంచం అయితే చాలా బాగుంది. మనం బయటికి వెళ్దాము. బయటికి వెళ్ళి బయట కూడా ఎలా ఉందో మనం బయట పైనుంచి చూద్దాము. హౌస్ ఎదురుగా ఎలా ఉంది ఏందనేది పైనుంచి అయితే మనం చూద్దాము. పైనుంచి చూస్తే చాలా బాగా కనపడిద్ది. పైన కూడా బాగుంది. పైనుంచి చూస్తే హౌస్ ఎదురుగానైతే ఒక గార్డెన్ ఉన్నది, పెద్ద గార్డెను. చాలా బాగుంది. హౌస్ ఎదురుగా అయితే సూపర్ ఉంది. ఆ ఫ్లవర్స్ చెట్లు అవన్నీ మాత్రం సూపర్గా ఉంది. చాలా బాగుంది హౌస్ ఎదురుగా. మనం ఇప్పుడు కిందికి వెళ్దాము. కిందికి వెళ్ళి హౌస్ లోపలికి వెళ్ళి హౌస్ అంతా ఎలా ఉందో హౌస్ అంతా చూసేద్దాం. మనం కిందికైతే వచ్చేసాం హౌస్ లోపలికి. ఇదైతే డైనింగ్ టేబుల్. ఇది కిచెన్ రూము. కిచెన్ రూమ్ అంతా సెట్ చేసి పెట్టిండ్రు. షూటింగ్ ఆల్రెడీ జరుగుతుందని చెప్పా కదా. షూటింగ్ అయితే జరుగుతుంటుంది. ఎక్విప్మెంట్ కూడా ఉంది ఇక్కడ. ఆ స్టాండ్స్ అవన్నీ రెడీగా ఉన్నాయి. షూట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. హౌస్ అయితే చాలా అందంగా సూపర్గా డెకరేట్ చేసిండ్రు. షూటింగ్ చేయడానికి అయితే హౌస్ రెడీగా ఉంది. ఆ కుర్చీలు, ఆ ఫర్నిచర్ అయితే పాతకాలం రోజుల్లో ఎలా ఉంటాయో అన్నీ అలాగే ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా కింద కూడా ఒక బెడ్రూమ్ ఉంది. ఆ బెడ్రూమ్ ఎలా ఉంది చూడండి. ఆ బెడ్రూమ్ అయితే చిందరవందరగా ఉంది. హాల్ అయితే చాలా బాగుంది. హాల్ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడు మనం బయటికి అయితే వెళ్దాము. ఇంటి ఎదురుగా కూడా ఎలా ఉందో ఏందో. ఆ ఇంటి ఎదురుగా గార్డెను అదంతా చూసేద్దాం మనమైతే.
ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రాజేష్ సినీ వ్లాగ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుడైతే మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో వీడియోతోనైతే మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.